యార్ మాయా, నాకనిపిస్తుంది నీకు నా మీద ప్రేమ తగ్గింది. అలా ఎలాగా? ఒకప్పుడు నువ్వు కార్లో ఉన్నప్పుడు నాతో ప్రేమగా మాట్లాడేదానివి. ఇప్పుడు కార్ ఎక్కగానే నీకు నిద్రొస్తుంది. ఏం చేయమంటారు? ముందులో కొత్త ప్రేమ, అప్పుడు అందుకే మీతో ఎక్కువగా మాట్లాడేదాన్ని. అయితే నేనిప్పుడు పాత పడిపోయానా? అరే లేదు బాబు. ఏమైందండి? ఎందుకు కార్ ఆపారు? నాకు అర్జెంటుగా వన్నొస్తుంది. ఏంటి ఇంత అర్ధరాత్రి, ఇంత దట్టమైన అడవిలో? ఇక్కడ చూస్తుంటే చాలా చీకటిగా ఉంది. ఎక్కడైనా మంచి చోటు చూసుకొని వెళ్ళండి. అరే యార్, దీనికి కూడా మంచి చోటు ఉంటుందా? 2 మినిట్స్లో వస్తాను. తొందరగా వెళ్ళిరండి. రాహుల్, తొందరగా రా. ఇంతసేపు పడుతుందా ఒక నెంబర్కి? ఇంకా అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? పోతండి ఇంకా. వెళ్తున్నా. వెళ్తున్నా? బయటికి వెళ్ళి క్యారెక్టర్ కూడా మార్చుకున్నారా? పదండి. హా. హా, ఎంత నీట్గా ఉంది కిచెన్. ఎవరు చేశారు? నేనేమైనా కలగంటున్నానా? అరే, మీకేమైంది ఈరోజు? ఏ ఊరు కాలింది? మా ఆయన ఇంటి పనులన్నీ చేస్తున్నారు, కిచెన్ క్లీన్ చేశారు, బట్టలు ఉతికారు. ఈరోజేంటి స్పెషల్? ఇంట్లో ఎంత చెత్తుంది, ప్రతి చోట క్లీన్గా లేదు. సరే చెప్పండి, టిఫిన్కి ఏం వండాలి? టిఫిన్ నేను రెడీ చేసి పెట్టాను. ఏం చెప్పారు? అయితే నాకీరోజు రెస్ట్ అన్నమాట. రాహుల్ వదిన గజ్జెలు వేసుకుని తిరుగుతున్నాడ్రా. కూరగాయలు కొనడానికి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు రాహుల్? మాతో కూడా కూర్చొని టీకి తాగచ్చుగా, లేకపోతే కొంచెం డాన్స్ చేసి చూపించు. అరే వెళ్ళనివ్వు బావా, ఇంటికెళ్ళి వంట చేసి పెట్టాలి వదినకి. ఎందుకెంత శుభ్రం చేస్తున్నారు? ముందెప్పుడూ ఇలా చెయ్యలేదు. అసలు నేను మాట్లాడుతుంటే జవాబు ఇవ్వరేంటి? మీరేమైనా చేసుకోండి, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఎవరు నువ్వు? ఎవరు కావాలి? నీతో. నాతో? కానీ వైఫ్ ఇంట్లో ఉంది. బయటికి వెళ్దామా? సరే. లేచి స్నానం చేసుకో, బెడ్షీట్ చేంజ్ చేయాలి. అరే నిన్నే కదా చేంజ్ చేసింది. రాత్రి పడుకున్నావు కదా, అందుకే చేంజ్ చేయాలి. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను స్నానానికి వెళ్తున్నాను. అరే రాహుల్, ఏమైంది? ఆ రోజు టీ తాగకుండా వెళ్ళిపోయా. చూస్తుంటే వదిన నిన్ను కొంగున కట్టేసుకున్నట్టుంది. పనేంటో అది చెప్పు ముందు. ఇప్పుడు నువ్వు ఏ పనికి పనికొస్తావు రాహుల్? ఇంటి పనికి తప్ప ఇంకే పనికి పనికిరావు. వెళ్తున్నా, నువ్వు వెళ్ళి ఇంటిని క్లీన్ చేసుకో, లేకపోతే వదిన తీడుతుందేమో. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. నేను దారి తప్పిపోయా, నన్ను హైవే దాకా దింపుతారా? కూర్చోండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను.
మాయా, రా లోపలికి రా. దొరికిన సమయం నా ఇంటికి రావడానికి. పిన్ని, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కొన్ని రోజుల క్రితమే వచ్చాను. అందుకే రావడానికి లేట్ అయింది. అంతా బాగుంది కదా? హా పిన్ని, అంతా బావుంది. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను, కానీ ఈ మధ్య ఈ ఊరిలో పరిస్థితి అంత బాగాలేదు. ఏమైంది పిన్ని? 2 రోజుల్లో 2 మనుషులు చాలా రహస్యంగా మాయమైపోయారు. ఏంటి? అంటే ఇది మనిషి చేసే పని కాదు, ఏదో ఆత్మ చేసే పని ఇది. మా ఊరిలో ఆత్మ? హా, కొందరు చెప్తున్నారు రాత్రి ఎవరో ఆ అమ్మాయిలాగా రెడీ అయ్యి రోడ్లో తిరుగుతుందంట. మీకెలా తెలుసు పిన్ని? ఇన్నేళ్ల నుండి నేను చేసిన పూజ సిద్ధితో నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి కల్లి. సరే పిన్ని, నేను వెళ్తున్నా. నాకు లేట్ అయ్యేటట్టుంది. ఈ రాహుల్కేమైంది? రాత్రి అమ్మాయిలాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు? నిన్న రాత్రి రాహుల్ నా చీర కట్టుకొని అమ్మాయిలాగా రెడీ అయ్యి బయటికి వెళ్లడం నేను చూశాను పిన్ని. రాహుల్ ఎన్ని రోజుల నుంచి ఇలా ప్రవర్తిస్తున్నాడు? తెలియడం లేదు పిన్ని. మా పుట్టింటి నుంచి వచ్చినప్పటి నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇది రాహుల్ పైన పెట్టు. రాహుల్ శరీరంలో ఏదైనా బయటికొస్తుంది. మీరేమంటున్నారు పిన్ని? అంతే నా భర్తకి దయ్యం పట్టిందా? ఏమైంది మీకు? ఎంత క్లీన్ చేస్తున్నారు? అసలెందుకింత క్లీన్ చేస్తున్నారు? ఏం చేసావే నువ్వు? ముందిక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా చంపేస్తా. లేదు, నువ్వు చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు నా నువ్వు? బట్ట ఈ ఎక్కడ? అబ్బాయి శరీరంలో నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను నీపై వద్దు, మంత్రం నా పైన చదువుతాను. మంత్రం చదవద్దు. ఓయే ముసల్దానా, నేను వెళ్ళిపోతున్నా. హా, ఏమన్నావు? ముసల్దాన్నా? ఇదిగో తీసుకో నీ ఈయనకేమైంది పిన్ని? భర్త ఇప్పుడు బాగైపోయాడు మాయా. మీరు మార్కెట్కెళ్ళి కూరగాయలు తీసుకొస్తారా? యార్, నీకు తెలుసుగా నాకు ఇలాంటి పనులు చేయడం అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు మారిపోయారు. నా భర్తలాగే ప్రవర్తిస్తున్నారు.